వేదాంతం పరిచయం పరిభాష జ్ఞానయోగం. శాస్త్రం మనిషి కోరే 4 పురుషార్థాలను వివరించి వాటిని సాధించడానికి 3 పద్ధతుల్ని సూచించింది. అవి కర్మయోగము, ఉపాసనాయోగము, జ్ఞానయోగము. ఇప్పుడు జ్ఞానయోగం గురించి చూద్దాం. జ్ఞానయోగం జ్ఞాన ప్రాప్యర్థం యోగ. జ్ఞానయోగం అంటే జ్ఞాన సముపార్జనకు వాడే పద్ధతి. సహజంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది, దేని గురించిన జ్ఞానము? ఎందుకంటే జ్ఞానం ఒక వస్తువుకు సంబంధించింది. జ్ఞానయోగం అంటే ఆత్మజ్ఞానం, మనని గురించి మనం తెలుసుకోవడం. జ్ఞానయోగంలో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, మనని గురించి మనం తెలుసుకోవడం. మనని గురించి మనం తెలుసుకోవడం అంటే మనకి ఇప్పటికే కొంత తెలుసు. మన ఎత్తు, మన బరువు, మన తల్లిదండ్రులు, మన పుట్టుమచ్చలు మొదలైనవి. అంటే మన గురించి పైపైన తెలుసు. కానీ జ్ఞానయోగం అంటే మన గురించిన ముఖ్యమైన విషయం లేదా అసలు విషయం తెలుసుకోవడం. దాన్ని అసలు నేను, ఉన్నతమైన నేను అనవచ్చు. దాన్ని పరాప్రకృతి అంటారు శాస్త్రంలో. అసలు నేనుని ఆత్మ అంటారు. కాబట్టి జ్ఞానయోగం అంటే ఆత్మ జ్ఞాన యోగం. ప్రయోజనం మోక్ష పురుషార్థం. జ్ఞానయోగము అత్యుత్తమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. జ్ఞానయోగం మోక్ష పురుషార్థం.